నాదెండ్ల బాలును లోపల వేశారు. నకిలీ కరెన్సీ నోట్లను జడ్చర్లలో ముద్రించి హైదరాబాద్ కు తరలిస్తుండగా బోధన్ బస్టాండ్ లో రవికుమార్ రెడ్డి, ఆకాష్ జాదవ్ లను అదుపులోకి తీసుకున్న 9,86,000 రూపాయలు విలువ చేసే నకిలీ నోట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 ప్రింటర్స్, ల్యాప్టాప్, 8 ఫోన్స్, ఒక కారును సీజ్ చేశారు పోలీస్ అధికారులు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో బయటపడిన దొంగ నోట్ల కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా జడ్చర్లకు చెందిన రవికుమార్ రెడ్డి, ఆకాష్, రమేష్ జాదవ్, పూణేకు చెందిన మహాదేవ్ తో పాటు వర్ని మండలానికి చెందిన కళ్యాణ్, శంకర్, గోపాల్, రవి, సర్పంచ్ భర్త నాదెండ్ల బాలును లోపల వేశారు. నకిలీ కరెన్సీ నోట్లను జడ్చర్లలో ముద్రించి హైదరాబాద్ కు తరలిస్తుండగా బోధన్ బస్టాండ్ లో రవికుమార్ రెడ్డి, ఆకాష్ జాదవ్ లను అదుపులోకి తీసుకున్నారు. 9,86,000 రూపాయలు విలువ చేసే నకిలీ నోట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 ప్రింటర్స్, ల్యాప్టాప్, 8 ఫోన్స్, ఒక కార్ ను సీజ్ చేశారు పోలీస్ అధికారులు.